ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన మధ్యలో కూరాకు సరోజమ్మ గారు ఉన్నారు. కూరాకు యోసేపు నాయన గారు దర్శిలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పేరు. దర్శిలో ఎల్ఈఎఫ్ సేవకులుగా ఎంతో మందికి సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఎల్ఈఎఫ్ జాషువా గారి ద్వారా పంపబడి దర్శి పట్టణ ప్రాంతములో ఒక ఉజ్జీవాన్ని రగిల్చినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ప్రసిద్ధిగాంచారు. ఆ ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి 20 సంవత్సరాల క్రితం మన మధ్య నుండి దూరమైనా కూడా నేటికి వారి గురించి అనేక ప్రాంతాల్లో మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే ఈరోజు వారి ప్రియ సతీమణి గారు కూరాకు సరోజమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. అమ్మగారు వారి జీవితంలోని అనుభవాలను దర్శి ప్రాంతములో ఎక్కడో దూర ప్రాంతం నుండి వచ్చి ఎవరు తెలియనటువంటి మనుషుల మధ్య ఏ విధంగా పరిచర్య సాగించారో ఈ రోజు క్లుప్తంగా ఆ తల్లి గారి మాటల్లో మనం వినబోతా ఉన్నాం. అమ్మా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 81లో వచ్చారు. 81. దానికి ముందు మీరు ఎక్కడ ఉన్నారు? మీ కుటుంబ నేపథ్యం చెప్పగలరు? కూర్చునిపూడి, రేపల్లి తాలూకా. రేపల్లి తాలూకా. కూర్చునిపూడి. తల్లిదండ్రులు లంక ప్రాంతం, అది రేపల్లి తాలూకా. లంక గ్రామం. అక్కడ జన్మించా. అక్కడ జన్మించి మా అమ్మమ్మ తాతయ్య తీసుకొచ్చి నన్ను సాకారు. అమ్మ నాన్నగారి పేరమ్మా? నల్లమ్మ, డబ్బా, బాలకోటయ్య. జెంట్స్. చాలా సంత. మీరు ఎంతమంది అమ్మ సంతానం? 7. మీరు విద్యాభ్యాసం? మా తమ్ముళ్ళు 2 చదువుకుని ఉద్యోగాలు చేశారు. ఒక ఆయన ఆర్టీసీలో చేశారు, ఒక ఆయన ఇప్పుడు చేస్తానున్నాడు పోలీసుగా. మొత్తం 3. మీరు 7. 5 ఆడపిల్లలవి, 2 మగ పిల్లలు. భారంతో ఆడపిల్లల్ని చదివించాల. రోజులు కదండి, కష్టకాలం కదా, పెరగటం అనేది కష్టంగా పిల్లలు. అంటే చిన్నప్పటి నుండి క్రైస్తవ కుటుంబంలో పెరిగారా? అనిల్ కుటుంబాన్ని పెరిగాను. హిందువుల కుటుంబం, అంజుల కుటుంబం పెరిగారు. అనిల్ కుటుంబంలోనే పెరిగాను. విగ్రహారాధన చేసేవాళ్ళం కాదండి. రోజుల సంఘం చర్చికి వెళ్ళేవాళ్ళం నామకార్థంగా, పండగలప్పుడు వెళ్ళేవాళ్ళం. మీ విద్యాభ్యాసం ఎలా జరిగిందమ్మా? నేనేమి చదువుకోలేదండి అసలు. చదువుకోలే. అదే మామూలుగా బెదిరించారని మానేసిన తర్వాత మా మామయ్య కొట్టాడంట. మా వచ్చినప్పుడు కొడితే ఎలాగండి, తర్వాత అయినా కొట్టాలి కానీ తండ్రి ముందు కొడితే ఒప్పుకోరుగా. ముందమ్మాయిని నేను, ఆయన కొట్టాడు, ఈయనేమో ఒప్పుకోలేదంట. నా కూతురు అంటుకోవద్దు, చదువు లేకపోయినా సరే, ముందు అమ్మాయిని కదండి. నేనే పెద్దదాన్ని. అట్లా అయింది. అది నాకు కూడా భయం వేసి నేను స్కూల్కి పోలా. తర్వాత కుటుంబంలో అంటే ఎవరు మొదటిగా రక్షింపబడ్డారు? మీ ఇంట్లో? నేనే ముందు రక్షింపబడింది. ఎలా రక్షింపబడ్డారు? ప్రభు అదే ఆయన చనిపోయిన తర్వాత ఊరిక ఏడుస్తుంటే సేవకురాలు వచ్చి, నీకు దేవుడు ఏదో మేలు గొప్పగా దాచి ఉంచాడు, అమ్మ ఏడవబాకు, చర్చికి రా అంటే మా ముందే అన్ని అయిపోయినాయి. నేను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు కదా వాళ్ళు, కాబట్టి మీరు రండి చర్చికి, దేవుడు ఏదన్నా మేలు నీకు దాచి ఉంచాడు, నువ్వు ఏడవమని నన్ను ఓదార్చి చర్చికి పిలిచారు. అప్పుడు నుండి నేను చర్చికి వెళ్తాను. మీ రక్షణ అనుభవం అదే ప్రభువులో నేను ఎప్పుడు అంగీకరించానంటే వాటపురం వచ్చా 79లో. మామూలుగా ప్రార్థనకి వెళ్తానున్నాను కానీ వీళ్ళంతా ఏడుస్తున్నారు, అంత పాపాలు చేసి ఏడుస్తున్నారు అన్న మైండ్ నాలో పడిపోయింది. నేనేం చేయలేదు కదా, నాకు ఏడుపు రాదు అన్నట్టుగా మైండ్ లో పడిపోయింది సార్ నాకు. తర్వాత స్టవాటపురం వెళ్ళిన తర్వాత దేవుని వాక్యం, దేవుగారు చెప్పే వాక్యాన్ని నేను విని పశ్చాత్తాపడి మారు మనసు పొంది నా పాపాలు ఒప్పుకొని జోగారు చెప్పినటువంటి వాక్యం ద్వారా అంగీకరించారు. తర్వాత ఎల్ఈఎఫ్ సంస్థలో పనిచేసినటువంటి కూరాకుల యోసేపు గారు ఎప్పుడంటే 81లో వచ్చానండి నేను ఈ దర్శి. నాకు పరిచయం, నాకేం పరిచయం, ఆయన సేవకుడు కదా, ఆయన ఏమి ఇక్కడ దర్శిలో చేస్తున్నాడు. మేము ఎక్కడో రేపల్లిలోనే అయిపోయా, రేపల్లి తాలూకా వాళ్ళ పాస్టర్ల ద్వారా. మీ వివాహంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే దేవదానం గారని సేవకుడే, మా ఊరైనా
ఇప్పుడు సోలవరం షోలవరంలో రంపచోడవరం రంపచోడవరం ఉన్నారా? ఇప్పుడు ఉన్నాడు. తర్వాత ఇప్పుడు యోసేపు నాయన గారు తోటి వివాహం అయింది, పెద్దలు నిశ్చయించి పెళ్లి చేశారు. చేశారు. తర్వాత దర్శి ప్రాంతంలో మీరు దర్శి ప్రాంతంలోకి వచ్చి పరిచర్యని ఆరంభించాలి. దానికి ముందే అయ్యగారు ఇక్కడ పరిచర్య ఉన్నాడు ఇక్కడ. అయితే మీరు అటువైపుకు తిరిగి వెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడు రాలేదా? లేదు. కారణం ఏంటి? లేదు, వెళ్ళలేదు. మీరు ఎప్పుడు అడగలేదు? సేవకు వచ్చాం కదా, ఇంకెట్ట వెళ్తామండి? తను చూస్తానికి వెళ్ళేవాళ్ళం కానీ వెళ్ళిపోవాలన్న ఆలోచన నాకు రాల. ఇక్కడ అసలు పరిచయం లేని ప్రాంతంలోకి వచ్చి పరిచర్య ఆరంభించినప్పుడు కొత్త కుటుంబాలని కలవాలన్నా సంఘ నిర్మాణం అప్పుడే సంఘం ఉంది సార్, అప్పుడే సంఘం ఉంది. ఇప్పుడు యోసేపు నాయన గారు వారి యొక్క వ్యక్తిగత జీవితం చూస్తే దర్శిలో అనేక ప్రాంతాల్లో అవును వాళ్ళు ప్రభావితం చేశారు. ఆయన అంతగా ప్రభావితం చేయడానికి కలిగిన ముఖ్య కారణాలు ఏమై ఉండొచ్చు? ఏముంది, సేవకుడు కదా, పిలువబడి వచ్చాడు, అనేక స్థలాలకు పోయేవాడు, అందరిని ఆకర్షించుకొని కోటాలు పెట్టడం గాని, అక్కడ లేని సంఘాలు స్థాపించటం గాని, వాళ్ళని ప్రోత్సాహపరిచి అన్ని చేస్తా ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళు అసలు ఈ ప్రాంతంలోకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటమ్మా? జోగా పేరు ప్రభు పిలిచి ప్రార్థన చేస్తే నన్ను జోగారు ఫలానా చోటకి వెళ్ళమంటున్నాడు ప్రభు అని చెప్పాడంట. చెప్తే జోగారికి చెప్తే నేను కూడా ప్రార్థన చేసి ప్రభు నాకు చూపిస్తే నేను పంపిస్తాను అన్నాడట. అప్పుడు జోగారు ప్రార్థన చేసి వెళ్ళమని చెప్తే దర్శించారు. ఆయన ఉద్యోగం సిరాల ఐటల్ కంపెనీలో ఉద్యోగం రిజైన్ చేసి వచ్చేసారు. దర్శిలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి? సమస్యలు చాలా ఎదుర్కొన్నామండి, విశ్వాసంతో ఎదుర్కొన్నాం, కుటుంబం సమంగా ఎదుర్కొన్నాం. తర్వాత పరిచర్య జరుగుతున్నప్పుడు ఈ నీళ్లు పడని పరిస్థితులు, మనుషులు సమాజం వ్యతిరేకించిన పరిస్థితులు, పాస్టర్లు వ్యతిరేకించరా వచ్చుకునేవాడు. ఈ సమయంలో ఎప్పుడన్నా వెళ్ళిపోవాలి అనేం లేదు. ఎట్లా వస్తా, దేవుడు పిలిచాడు, పంపించాడు, ఆయన అన్ని వాదులు పెట్టుకొని వచ్చాడు, ఇంకెక్కడికి వెళ్తాడండి? కష్టమైన సమాధి కూడా ఇక్కడే చేయమన్నారుగా, ఇక్కడే చేసాం, ఇక్కడే చేసాం. సంఘర్షులు ఒప్పుకోలా అసలు. ఆ జాన్ గారు అన్ని తెలుసా, పరవ జాన్ గారు అని, ఆయన అసలు ఒప్పుకోలా. అమ్మా నాయన తీసుకెళ్తావేమో, తీసుకెళ్ళొద్దు, ఇక్కడే సమాధి చేయండి, మేము అందరూ అయితే చేస్తారు, నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళదు, నువ్వు ఇక్కడే సేవ చేసుకో, నీ సేవ నువ్వు చేసుకో అన్నాడు. వచ్చి దుఃఖంలో ఉంటే ఓదార్చాడు జాన్ గారు. ఇప్పుడు యోసేపు నాయన గారు వారు వ్యక్తిగతంగా వారి స్వభావం ఎలా ఉండేదమ్మా? బాగుండేది, కొంచెం కోపదారికి ఉన్నట్టు ఉండేవాడు కానీ, తొందరగా గద్దిచ్చినట్టుగా అంత కోపదారికి ఉండేవాడు కానీ బాగా ఉండేవాడు. వెంటనే లోబడేవాడు, సహోదరులు నన్ను గద్దించిన వెంటనే పశ్చాత్త మళ్ళీ క్షమాపణ అడిగేవారు. అట్లా ఉండేది. పరిచర్యలో కేవలం దర్శి ప్రాంతం వరకేనా, చుట్టుపక్కల వెళ్ళేవాడు కదా, రాజంపల్లి, కొత్తపల్లి, మరి ఇటు ఏరాయిపాలెం, శివాజీనగరం. సంఘ నిర్మాణంలో మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి ఆనాటి వ్యక్తులు? సహోదరు దయామణి వెళ్ళిపోయింది, మిరియమ్మని, రాయలమ్మని, తర్వాత నల్లమ్మని, మాణెక్కమ్మ, ముసలమ్మలు వాళ్ళు ఉండేవాళ్ళండి. ఆయన చనిపోయిన తర్వాత వచ్చినాయి సేవల పోరాటాలు. వెళ్ళిపోమని, వద్దు వెళ్ళిపోమని, అసలు ఏ ఊరామ, ఆమెతో మీకేం పని, చాలా దాడి చేశారు. చేస్తే అన్నిటికీ తట్టుకున్నామండి. తర్వాత వారి మరణానికి దగ్గరలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం విడిచిపెట్టి వారు పరలోక పయనం వెళ్ళే సమయంలో ఎక్కువగా మీకు పదే చెప్పినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? సేవ జరుగుద్ది, ఇక్కడే ఉండు, సేవ వదిలిపెట్టి వెళ్ళొద్దు, ఊరు వదిలిపెట్టి వెళ్ళొద్దు, నువ్వు బాబుని తీసుకుని మీ ఊరు వెళ్తామేమి వెళ్ళొద్దు, అస్సలు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళదు, సేవ చేసుకుని బతుకు. ఇప్పుడు ఆయన ఈ లోకంలో జీవిస్తా పరిచర్య చేస్తా ఉన్నప్పుడు
ఆయన పెద్దవారి వృద్ధాప్య దశలోకి వచ్చేసినటువంటి వచ్చాడు కదా. పరిస్థితుల్లో ఆ చివరి రోజులు ఎలా ఉన్నాయి? అప్పుడు మేము పరీక్ష చేపిస్తే తలకి బ్లడ్ ఎక్కుతుందంట కానీ దిగటం లేదంట. ఆ సమయంలో నేను నరాల డాక్టర్ దగ్గర చూపిస్తానంటే వద్దు ఉండపాలం అమ్మేసుకుంటే పిల్లలు ఎలా బతుకుతారు, నాకు పెడితే ఎలా బతుకుతారు మీరు, వద్దు, నేను ఉండా ఒకటే లేకపోయినా ఒకటే, ఏమైంది ఉన్నంతకాలమే ఉంటా అని విజయవాడ మందులు తెచ్చి వాడాం. వాటి వల్ల ఏం ఉపయోగపడలా. ఎప్పుడు ఏ సంవత్సరం మరణించారమ్మా? 2005 ఏ నెల? 2005 జనవరి 2వ తారీఖు. 2005లో యోసేపు నాయన చనిపోయిన తర్వాత సేవ ఎలా సాగిందమ్మా? అదే ఫస్ట్ చనిపోయిన తర్వాత అష్టవాడపురం వెళ్ళాం బాబు నేను. వెళ్ళిన తర్వాత జోగారి దగ్గరికి వెళ్ళాం. సేవకుడు తీసుకెళ్ళాడు. వెళ్ళాం జోగారితో ప్రార్థన చేయించుకొని ఏంటయ్యా మా పరిస్థితి అని అడిగితే మీ సేవ మీరు చేసుకోండి అమ్మా అన్నాడు. సరే అని నేను ఇంకా ఆ ధైర్యంతో వచ్చా. వచ్చిన తర్వాత అప్పుడు సంఘం విడిపోవాలా, బాగానే ఉన్నాం అందరం, సహకరిస్తున్నారు. బెజవాడ కోటయ్య తెలుసా మీకు? బెజవాడ కోటయ్య, పౌలు, శివాజీనగరం పౌలు, చలపతి, నారపశెట్టి, చలపతి ఉన్నాళ్ళండి, ఆయన వీళ్ళందరూ సహకరిస్తున్నారు మందిరంలో. ఇప్పుడు అమ్మా ఆ టైంలో డాన్ అన్న చాలా చిన్నోడు కదా, ఈ మధ్య కాలంలో ఆయన పాస్టర్ గా చార్జ్ తీసుకుంటే దాకా ఎవరు మీకు సహకరించారు? వెంకటేశ్వరరావు, బెజవాడ కోటయ్య, చలపతి, వీళ్ళంతా చక్కగా మనం సహకరించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి ద్వారా ప్రభువులోకి వచ్చి? ఆయన ద్వారా. తర్వాత యోసేపు నాయన గారు ఆయనకి ఏమన్నా ప్రత్యేకమైన ఆత్మీయ వరాలు ఉన్నాయా? ఉన్నాయి, స్వస్థ వరాలు ఉన్నాయి. ఎవరు ప్రార్థన చేసినా స్వస్థత వచ్చేది, దయ్యాలు పోయాయి, స్వస్థత బాగా స్వస్థత జరిగాయి. మీరు ఆ టైంలో ఈ సేవ జరిగిస్తా ఉన్న సమయంలో సంఘ పెద్దలు మీకు సహకారిగా అన్ని విషయాల్లో సహకారిగా? ప్రకాశం గారు, రత్నం గర్నిపూడి రత్నం గారు, తర్వాత బాలయ్యని, దేవయ్య, ప్రసాద్ ఖాళీలో నుంచి వస్తాడు. ప్రసాద్ కోటయ్య చిన్నప్పటి నుంచి మా దగ్గరే ఉన్నాడు. వాళ్ళు సహకరించేవాళ్ళు, ఎక్కడికి పోవాల. తర్వాత ఇప్పటిదాకా మీరు దర్శిలో మొత్తం చేసిన పరిచర్య 45 సంవత్సరాలు, 43 సంవత్సరాలు. ప్రస్తుతం మీ కుమారుడు దీన్ని కొనసాగిస్తారు. ఏ సంవత్సరంలో తను? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు. 2014 నుంచి పరిచర్యలో ఉన్నారు. బైబుల్ కాలేజ్కి వెళ్ళారా? వెళ్ళాడుగా, ఫెలోషిప్ లోనే, మద్రాస్ ఫెలోషిప్. ఇప్పుడు యోసేపు నాయన గారికి చూపించిన ప్రేమ కుమారుడి మీద సంఘస్థులు చూపిస్తున్నారు. ఆ కృతజ్ఞత ఉంది. తర్వాత యోసేపు నాయన గారి యొక్క వ్యక్తిగత జీవితంలో మీరు చూసినటువంటి మీ కుమారుల్లో ఏమేమి కనపడ్డాయి మీకు? ఇప్పుడు వాళ్ళ నాన్నలాగానే ప్రసంగం గాని, వాళ్ళ నాన్నలాగానే నడిపింపు గాని. తర్వాత మీకు దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన తలాంతులు ఏందమ్మా? తలాంతులు ప్రభు నాకు ఇచ్చాడు. తలాంతులు 5వ అధ్యాయం 4వ వచనం చదవమని ప్రభు నాతో మాట్లాడేది. ఏమని ఉంటదమ్మా? అదే ఆత్మవిషయమై దేవుని వర్ధని, దేవుని చూసి దుఃఖపడవద్దు, దాచబడదు. తర్వాత మీకేమన్నా పాటలు పాడడం? పాడేదాన్ని అండి. ఒక మంచి పాట పాడంటాము, పాడమంటారా? ఒక పల్లవి చరణం పాడు. సాగిల పాడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రొక్కెదము మోషే కంటే శ్రేష్ఠుడు అని మోసములో నుండి విడిపించను. మోషే కంటే శ్రేష్ఠుడు అని మోసములో నుండి విడిపించను.
వేషధారులను ద్వేషించి ఆశతో మ్రోకెదము. వేషధారులను ద్వేషించి ఆశతో మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. అమ్మా చాలా చక్కగా పాడుతా ఉన్నారు. మరి అప్పుడు ఇంకా చాలా బాగా పాడారు. బాగాలేదండి. ఈ తరానికమ్మా మీరు పాత తరం వారు, ఈ కొత్త తరానికి ఒక దైవ సేవకురాలిగా మీరు అందించాలనుకున్న సందేశం ఏంటి? ఏమన్నా కాలంలో ఆరు మనసు పొందాను, ప్రభు కొరకు నమ్మకంగా బతికాను. మీ బలం ఏంటమ్మా? అంటే మీరు ఇంతకాలం పరిచర్యలో ఉండి పరిచర్య చేయడానికి మిమ్మల్ని నడిపించిన బలం ఏంటి? ప్రభు బలమే ఏముంటది, ఇంకా ప్రార్థన, ప్రార్థన, వాక్యం, ప్రభు బలం. ప్రభు మనం ప్రభుకు లోబడ్డాం కదండి, ప్రభుకు లోబడ్డాం, ప్రభువే మాకు బలం ఇస్తాడు. చివరిగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, దేవం కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. నేను స్తుతించుకొనిచున్నాం. ఈ స్థలంలో నేను తగిన దాని కాను ప్రభువా. నీ దయ వలన ఏదో కొంచెం మాటలు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నిన్ను స్తుతించుకొనిచున్నాం. దయ కలిగిన అయ్యా నీకు వందనాలు. అనేకులకు సాక్షిగా ప్రభువా, ఈ సాక్ష్యం ఉండేటకు నాయన అనేకులు ప్రభువా మాటలు వాక్యమేని ప్రభువా రక్షణ పొందుటకు నాయన ప్రభు వైపు తిరుగుటకు నీ కృప దయచేయండి అయ్యా. నేను స్తుతించుకొనిచున్నాము. దయగలిగిన అయ్యా నీకు వందనాలు. ప్రభు మాకు ఉంచి కొద్ది ప్రార్థన ఆలకించమని యేసునామం అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.